మణికంఠని బయటకి చూసిన వాళ్ళకి ఒక వేరే ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకొని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో. హ్మ్. హానెస్ట్‌గా అనిపించింది. హ్మ్. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకొస్తది అంటాడు. హ్మ్. ఒకసారేమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. హ్మ్. ఏది నిజం అనుకోవాలి? ఆ! ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతోటి. హ్మ్. ఒక్కోసారి చాలా సీరియస్‌గా వెళ్ళిపోతా అవును. ఉంటాడు. ఆ! నిజంగా నాకు ప్రామిస్ బ్రో. నిజంగా హ్మ్. అంత ఫ్లక్చుయేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. హ్మ్. సో, నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్‌గ్రౌండ్‌ల ఇంత ఘోరంగా ఫ్లిప్ అయితున్నాడు అని నాకు అనిపించేది. హ్మ్. కానీ కొన్ని కొన్ని సార్లు పొంతన ఉండకపోయేది. హ్మ్. సో, నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్‌గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, మణికంఠ. ఆ తర్వాత విష్ణుప్రియ ఇద్దరిని. ఆ! ప్రాపర్‌గా అసెస్ ఎందుకు చేయలేకపోతున్నా. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్‌గా మాట్లాడుతా ఉంది కదా! విష్ణు ఫుల్ మస్తు బడ్డీ, అవును. బడ్డీ, బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోక్‌లు అన్నదా? మరి నిజంగా నాకు అర్థం కాలే. ఇట్లుండి హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ. నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలే ఆ మాటకి. ఆ! అంటే కంటెంట్ కోసం అంతగనం చేయాల్సిన అవసరం ఆ! ఆ! ఏమున్నదనేది నా పాయింట్. హ్మ్. పృథ్వీతో ఫుల్ హ్మ్. క్లోజ్‌గా, హ్మ్. లవ్లీగా హ్మ్. డాన్స్ చేసుకుంటా చాలా అవును. మందికి ఇట్లా హ్మ్. విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా! సార్ హ్మ్. ఏమన్నా నాకు సారు, హ్మ్. నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావా? స్విమ్మింగ్ పూల్‌లో ఊహించుకున్నావా?" అనుకున్నా. ఇట్లాంటి కొన్ని మాటలు అవును. ఎందుకంటే అవును. అన్నది. అవును. "అరే! మా స్విమ్మింగ్ పూల్‌కి రారా" ఇవన్నీ మాట్లాడిన తర్వాత హ్మ్. హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ అంటే హ్మ్. డిస్కనెక్ట్ అయితామా కామా? హ్మ్. హ్మ్. సో, అవును. అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా. హ్మ్. మేజర్‌గా మాత్రం మనీ. హ్మ్. నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్. అవును. లోపల మాస్క్‌తో అంటే లైక్ హ్మ్. ఫేక్‌గా గేమ్ ఆడుతుందా? లేకపోతే మాస్క్ ఏసుకొని ఆడుతుందా? లేకపోతే రియల్‌గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే. ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ హ్మ్. ఉందో అది అంతే. హ్మ్. కానీ ఫిజికల్‌గా ఇంకా తను ఆడట్లేదు. ఆడాలని కోరుకుంటున్నా నేను. హ్మ్. ఫిజికల్‌గా ఓన్లీ స్నేల్ టాస్క్‌లో మాత్రం. హ్మ్. ఫిజికల్లీ ఒకసారి తిట్టినా కూడా నేను. అంటే "నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడే అమ్మాయివి. హ్మ్. నేను ఫిజికల్ టాస్క్‌లు వీక్ అని నువ్వే ఎందుకు చెప్తున్నావు సోనియా? చెప్పొద్దు. నువ్వు గివ్ అవ్వకుండా ఫస్ట్ ట్రై చేయి గదా! హ్మ్. హ్మ్. చిన్న చిన్న టాస్క్‌లైనా, ఇండివిడ్యువల్ టాస్క్‌లైనా హ్మ్. అట్‌లీస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పు. హ్మ్. ఆ తర్వాత నీకేమైనా ఇబ్బందయితే గివ్ అప్ ఇస్తే వేరే గాని నువ్వు హ్మ్. అనకంటే నా వీక్‌నెస్ నాకు తెలుసు కదరా! అంటే తెలిసినా కూడా మన వీక్‌నెస్ చెప్పకూడదు. హ్మ్. హ్మ్. నువ్వే అందరికి 10 సార్లు 10 మందికి ఇంత మంచిగా చెప్తా ఉంటావు. నువ్వెందుకు అట్లా చెప్తున్నావు" నేను అంటుండే. హ్మ్. కానీ స్టిల్ నేను ఆ డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడ ఫీల్ అయినా అంటే చీఫ్ టాస్క్‌లా హ్మ్. తను డైరెక్ట్ గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది నాకు. హ్మ్. అదే ఆ ఆ! డాగ్ ఆ! ఆ! లాగా ఆ! ఎళ్ళాలన్నారు అవును. గదా! కొంచెం టెన్షన్‌లో పానిక్ అయిపోయింది హ్మ్. ముందే. హ్మ్. సో, అది అంటే నువ్వు హౌస్‌లా అందరిని యూ ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా పోర్ట్రే నువ్వు చేసుకున్నావు. పోర్ట్రే చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా ఆ గేమ్ ఆడాలి. అంటే హ్మ్. నీకు నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకొని. హ్మ్. హ్మ్. సో, అది వీక్ అనిపించింది. నాకు గూడా కొంచెం నచ్చలేదది. హ్మ్. నువ్వెందుకో ముందే గివ్ అప్ చేసినట్టు అనిపించిందని. తప్ సో, ఆ టాస్క్‌ల పరంగా అయితే స్టిల్ షీ హాస్ టు ఫైట్. నీకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి బ్రో? నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నిజంగా నాకు అర్థం కాలే. హ్మ్. నేను అంత సీరియస్‌గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు. ఈ మనుషులేనా అది ఇది అని తిట్టుకుపోయాను కదా! అవి నాకే గలీజ్ అనిపించినాయి. హ్మ్. సో, దాని గురించి డెఫినిట్‌గా నేను తప్పు చేసినా సారీ చెప్పాలనిపించి నేను సారీ చెప్పేసిన. సారీ అని. సెకండ్ టైమ్ కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకింకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైమ్ నేను కూడా చూసిన హౌస్‌ల. ఫస్ట్ టైమ్. సో, ఇంకా వదిలేసేయి లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోరా అని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో, అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు కామ్‌గా ఉండు అంటే, కామ్ కాదు మామ ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేనిది అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంకెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేం మామ అంటే, నువ్వు అట్లా అనకు నువ్వు ఉండాలి నువ్వు అది ఇది ఉండు అంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. హ్మ్. వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గాడు వాయిస్ రైజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి పాపం. హ్మ్. యష్మి దన్నుమని నా గురించి లేచి ఔట్ ఆఫ్ నోవేర్ ఆ అమ్మాయి నా గురించి ఫైట్ బ్యాక్ చేసి నాగ్ హ్మ్. సార్‌తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమ్మీడియేట్‌లీ ప్రేరణలు ఇవ్వడము. ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు గదా! నిజంగా హ్మ్. ఎళ్ళిపోదాంరా ఈ మెమరీ చాలు నాకు. హ్మ్. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో, మిస్టేక్ ఏదో జరిగింది. ఈ మెమరీతో ఎళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. హ్మ్. కానీ మళ్ళీ నాగ్ సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నా.